जय गोपी जन वल्लभा गिरिवरधारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदानन्दन भज जन रञ्जन। यशोदानन्दन भज जन रञ्जन। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्।
శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 15 శ్లోకం 12. 12గా యత్ తేజసా అత భగవాన్ యుధి శూలపాణి విస్మాపితః సగిరిజః అస్త్రం ఆదాత్ నిజం మే అపి చ అహం ఆమునా ఏవ కలేవరేణ ప్రాప్తః ఇంద్రభవనే మహద్ అసన్ అర్థం యత్తేజసథా భగవాన్ యుధి శూలపాణి యత్తేజసాథా భగవాన్ యుధి శూలపాణి విస్మాపితః సగిరిజోస్త్రముదా నిజం మే విస్మాపితా సగిరిజోస్త్రముదా మదాన్నిజం మే అన్యేపి చాహ మమునైవ కలేవరేణ అన్యేపి చాహ మమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదసనార్థం ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం యత్తేజసాత్ భగవాన్ యుధి శూలపాణి విస్మాపితః సగిరిజోస్త్రమదాన్నిజం మే అన్యేపి దాః మమునైవ కలేవరేణ అన్యేపి చాహ మమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనో మహదాసనార్థం యత్తేజసాద భగవాన్ యుధి శూలపాణి యత్తేజసాద భగవాన్ విస్మాపితః నగరిజోస్త్రమదాన్నిజం మే అన్యేపి చాహ మమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం తేజసా భగవాన్ శూలపాణి విస్మాపితా సగిరిజోస్త్రమదాన్నిజం మే అన్యేపి చాహం అమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం భగవాన్ యుధి శూలపాణి యత్తేజసా భగవాన్ యుధి శూలపాణి విస్మాపితా సగిరిజోస్త్రమదాన్నిజం మే సగిరిజోస్త్రమదాన్నిజం మే అన్యేపి చాహ మమునైవ కలేవరేణ మమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం యత్ ఎవని తేజస ప్రభావముచే అత ఒకమారు భగవాన్ పరమశివుడు యుధి యుద్ధములో శూలపాణి శూలమును హస్తమున ధరించినవాడు విస్మాపితః విస్మితుడయ్యను సగిరిజః హిమవంతుని
తనయ అయిన గిరిజతో సహా అస్త్రమును అదా వసగెను. నిజం తన యొక్క నే నాకు అన్య అపి ఇతర దేవతలు కూడా చ మరియు అహం నేను అమునా ఈ ఏవా నిశ్చయముగా కలేవరేణ దేహముతో ప్రాప్త పొందితిని మహా ఇంద్రభవనే ఇంద్రసభలో మహాత్ గొప్పదైన ఆసన అర్థం అర్ధాసనమును భావం అనువాదము మరియు భావము శ్రీల ప్రభుపాద వారిచే శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధం నందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను హిమవంతుని తనయ నేను విస్మృతిని చేయగలిగితే మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నా కొసగెను. ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నా కొసగిరి. అంతేగాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధసింహాసనమునకు అర్హులను కాగలిగితేనే. భాష పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కరుణచే పరమశివునితో సహా దేవతలందరూ అర్జునుని ఎడ ప్రసన్నులయ్యారు. భావమేమనగా శివుని కరుణను కానీ లేక ఇతర ఏ దేవత కరుణను కానీ పొందినవారు శ్రీకృష్ణ భగవానుని కరుణను పొందలేకపోవచ్చును. ఉదాహరణమునకు రావణాసురుడు గొప్ప శివభక్తుడే అయినను శ్రీరామచంద్రుని క్రోధము నుండి రక్షణమును పొందలేకపోయాను. పురాణములలో అటువంటి ఉదంతములు పెక్కుగలవు. కానీ అర్జునునితో యుద్ధం కావించి శివుడు ముదమందినట్లు ఈ సంఘటనలో మనము గాంచుచున్నాము. శ్రీకృష్ణ భగవానుని భక్తులైన వారు ఇతర దేవతలకు ఏ రీతిగా గౌరవము నొసగవలెనో ఎరిగి ఉన్ననో ఇతర దేవతా భక్తులు మాత్రం ఆ దేవదేవుడు దేవతల కన్నను ఏ విధములను గనుడు కాదని మూర్ఖంగా భావించుచుందరు. అటువంటి మూర్ఖ భావన వలన మనుజుడు అపరాధి అయి చివరకు రావణుడు వంటి వారు పొందిన అంతిమ ఫలమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవానునికి ప్రేమను గూర్చడం ద్వారా మనుజుడు సర్వానుగ్రహ పాత్రుడు కావచ్చుననియో కానీ ఇతర దేవతారాధకులు లేదా ఉపాసకులు స్వయం దేవతల వలనే నాశనవంతములైన పాక్షిక లాభములను మాత్రమే పొందగలరని తెలియజేసే బోధనలచే స్థిర నిర్ణయంకు వచ్చిన వారికి అర్జునుడు వర్ణించిన శ్రీకృష్ణునితో స్నేహపూర్వక వ్యవహారములకు సంబంధించిన ఉదంతములు ఉపదేశాత్మకులై ఉన్నవి. ఈ ప్రస్తుత శ్లోకంలో మరి ఒక ముఖ్య విషయమేమనగా శ్రీకృష్ణ భగవానుని కరుణచే అర్జునుడు సశరీరంగా స్వర్గమునకేగి అర్ధసింహాసనాధికారముచే స్వర్గలోక దేవత అయిన ఇంద్రునితో గౌరవింపబడని. శాస్త్రములందరి కర్మకాండ భాగములో తెలుపబడిన పుణ్యకర్మలను అనుసరించడం ద్వారా మనుజుడు స్వర్గాది లోకమును చేరగలడు. కానీ భగవద్గీత ఎందు తెలుపబడినట్లు అట్టి పుణ్యకార్య ఫలములు వినియోగమైనంతనే భోగి తిరిగి మర్త్యలోకమునకు పతనం చెందను. చంద్రలోకము కూడా స్వర్గలోకముల స్థాయిలో నున్నట్టిదే. యజ్ఞాచరణము, దానము, తీవ్ర తపస్సుల వంటి పుణ్యకార్యములను మనరించిన వారే ఆయువు తీరిన పిమ్మట స్వర్గాది లోకములందు ప్రవేశించుటకు అర్హులవుతారు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కరుణచే సశరీరంగా స్వర్గమునందు ప్రవేశింపగలిగాను. ఆ దేవదేవుని కరుణ లేనిదే అది సాధ్యమయ్యేది కాదు. నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు అర్జునుని స్థాయికి చెందినవారు కారు కనుక ఉత్తమ లోకంలో చేరవలెనని వారు చేయి ప్రస్తుత ప్రయత్నములు నిక్కముగా వైఫల్యంనే పొందగలవు. వాస్తవమునకు వారు యజ్ఞ, దాన, తపోధనములు లోపించినట్టు సాధారణ జీవులు. భౌతిక దేహము సత్వ రజస్తమములనడి త్రిగుణములచే ప్రభావితమైనట్టుదేనను నేటి కాలంలో జనులు మాత్రము దాదాపు రజస్తమ గుణముల చేతనే ప్రభావితులై ఉన్నారు. వారు కామకులు, లోబులు అవడ ద్వారా అటువంటి గుణముల ప్రభావము వ్యక్తమగుచుండును. కామలోభపూరితులైన పతిత జీవులెన్నడూ ఉన్నత లోకములను చేరలేరు. ఉన్నత లోకములకు పైనను అనేక లోకములు గలవు. సత్వగుణ సమన్వితులే ఆ లోకములను చేరగలరు. విశ్వమునందలి స్వర్గాది లోకములలో నివసించు వారిలో
మానవుల కన్నను పలు రెట్లు అధిక బుద్ధిశాలురై ఇందురు. వారందరూ అత్యంత ఉన్నతమగు సత్వగుణ స్థితిలో పుణ్యాత్ములై ఉన్నారు. వారి సత్వగుణము శుద్ధ సత్వమునకు చెందకపోయినను వారందరూ శ్రీకృష్ణ భగవానుని భక్తులే అయ్యుందురు. అయినప్పటికీ భౌతిక జగమునందు సాధ్యపడి శుభగుణములను అత్యధిక మొత్తంలో కలిగి ఉండేవారు దేవతలుగా పిలువబడుదురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోవిష్టం స్థాపితమేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తత్వకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో పాండవులు తమ యొక్క ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాతకి ఎప్పుడైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ద్వారకా నుంచి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ద్వారకా నుండి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత, అర్జునుడు ద్వారకాకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా క్రిందటి శ్లోకాలలో వీళ్ళ యొక్క ఏమేం జరిగింది జీవితంలో అనేటువంటి విషయాలన్నిటిని కూడా అర్జునుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. శ్రీల ప్రభుపాల వారు మొదటి భాగంలో ఈ భాష్యంలో దేవత ఆరాధన మరియు భగవంతుని యొక్క ఆరాధన గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండవ భాగంలో ఉన్నత లోకాలకు ప్రయాణించేటువంటి విషయాల గురించి చర్చించడం జరిగింది. సో ఇది ఈ రెండు పారాగ్రాఫ్లలో ప్రభుపాల వారు మనకు ఇచ్చేటువంటి ఉపదేశాలు, లేకుంటే జ్ఞానము, లేదంటే వివరణ అన్నమాట. సో ఎవరైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని కరుణను పొందుతారో అప్పుడు పరమశివుడితో పాటు ముక్కోటి దేవతలందరి యొక్క కృపను వారు అందరూ కూడా ప్రసన్నులవుతారు అని అనేసి తెలియజేయడం జరిగింది. అయితే శివుని కరుణను కానీ లేక ఇతర ఏ దేవత కరుణను పొందిన వారు శ్రీకృష్ణుని యొక్క కరుణను పొందలేకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో శివుడి కృప ద్వారా కూడా శ్రీకృష్ణుని తెలుసుకోవడం జరిగింది. ఎవరిని? ప్రచేతలు, ఇంకా ఋషులు, మునిలు కూడా ఒక ముని ఉంటాడనమాట. ఓకే, నేను ఆయన ప్రళయం వచ్చినప్పుడు ఎప్పుడో మార్కండేయ ఋషి కృష్ణుని యొక్క భక్తుడు అనమాట, తీవ్రమైనటువంటి భక్తుడు. సో ఆయన మాత్రం శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేసి తెలుసుకోగలిగాడు.
సో తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ వాళ్ళు దేవతల యొక్క భక్తులు అయినప్పటికీ కూడా, దేవతలను ఆరాధించే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ కామ్య కోరికల వలన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఉదాహరణ ఇవ్వడం జరిగింది. రావణాసురుడు శ్రీరామచంద్రుని యొక్క క్రోధానికి రక్షణని పొందలేకపోయాడు అని అనేసి. అయితే మనం ఇక్కడ తర్వాత ప్రభుపాద వారు ఈ భాషలో చెప్తున్నారు, ఒకవేళ కాదు, మనము దేవాది దేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడిని గుర్తించగలిగినప్పుడు, అతన్ని దేవునిగా గుర్తించగలిగినప్పుడు ఇతర దేవతల యొక్క స్థాయి లేదా పొజిషన్ ఏంటిది అనేది తెలుసుకోగలుగుతాం. తెలుసుకొని వాళ్లకు కావలసినటువంటి గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ దేవతలను ఆరాధించే వాళ్ళు మాత్రం కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. సో అర్థం చేసుకోలేకపోయి ఇతన్ని కూడా ఈ ముక్కోటి దేవతలలోనే భాగంగా చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఎన్నో అపరాధం? పద్మపురాణంలో చెప్పినటువంటిది రెండవది. విష్ణుతో సమానులను కానీ స్వతంత్రులను కానీ భావించడం. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు దేవాదేవుడైన శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానులను ఆరాధించగలరు. సో ఇలా వాళ్ళు ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ కూడా ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి పట్ల అపరాధాన్ని చేస్తున్నారు. సో మరి ఇలాంటి అపరాధం చేస్తే వాళ్ళు అసలు ఈ మానవ జన్మలో మనం అందరం కూడా పొందాల్సినటువంటి లేదా చేరుకోవాల్సినటువంటి లక్ష్యం ఒక్కటే. ఈ భౌతిక ప్రపంచం నుంచి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరవేయాలి. సో దీనికోసమే మన ఈ మనుష్య జన్మలో చేయాల్సినటువంటి ఏం చేసినా కానీ మన యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏదై ఉండాలి, ఏ విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరవేయాలి అనేది. సో వీళ్ళు మాత్రం ఇంకా ఇంద్రియ తృప్తి చేయాలనేసి, వాళ్ళ కోరికలను తీర్చుకోవాలనేసి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతుంది. అయితే భగవద్గీతలో ఇంకొక దగ్గర వస్తుంది, చతుర్విధ భజంతే మాం, అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసు. సో అక్కడ కూడా కష్టాలు ఉండేవాళ్ళు లేదా సంపద కోసం భగవంతుని దేవాదేవుడైన శ్రీకృష్ణుని ఆరాధిస్తారు అని అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు దేవతలను పూజిస్తున్నారు, ఇంకొక కొంతమంది ఏమో దేవాదేవుడైనటువంటి విష్ణువుని ఆరాధిస్తున్నారు అన్నమాట. అయితే దేవతలను ఆరాధించడం వలన వాళ్ళ యొక్క హృదయం అనేది శుద్ధి పడదు. పవిత్రీకరణ జరగదు. దాని వలన ఇంకా ఏంటి, మళ్ళీ ఈ కోరిక తీరిన తర్వాతకి మళ్ళీ ఇంకొక కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు ఉపాసనలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, కష్టాలున్నా సంపదలు కావాలన్నా కానీ వాళ్ళ హృదయం ఏమవుతుంది, పవిత్రీకరించబడుతుంది. కోరిక తీరుతుంది, అర్హులమైతే కోరిక తీరుతుంది, పవిత్రీకరించబడుతుంది కూడా అన్నమాట. తర్వాత హృదయం అంతా పవిత్రీకరించబడేసి అసలు ఇది సంపద, ఈ భౌతిక ప్రపంచంలో మనం కోరికలు, ఈ భౌతిక కోరికలు అనేవి కూడా
ఒక గాజు పెంకులతో చూస్తారు అన్నమాట. సో ఇలా ఎవరైతే దేవతలను వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆరాధిస్తూ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని గుర్తించరో వాళ్ళంతా కూడా పతనమైపోతారు అని అనేసి అంటున్నారు శ్రీల ప్రభుపాల. సో ఇప్పుడు వాళ్ళు గొప్పగా కనిపించవచ్చు. అసలు ఈ కలియుగంలో ఇంకొక విషయం తర్వాత ప్రభుపాల వారు చెప్తున్నారు, ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే దానము, తపస్సు, తర్వాత యజ్ఞాచరణం చేయాలి. సో తపస్సు అంటే ఏంటి? కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలని పాటించాలి. ఈవెన్ ఈ 4 నియమాలు ఉంటాయి కదా, మాంసాహారం తినకూడదు, మత్తు పానీయాలు సేవించరాదు, తర్వాతకి జూదం ఆడరాదు, వ్యభిచారం చేయరాదు. సో ఇవి కూడా తపస్సు అన్నమాట. ఇవి పాటించడం కూడా తపస్సే. సో ఇలా దేవతారాధన చేసే వాళ్ళు ఈ తపస్సు కూడా చేయట్లేరు. సో ఈ ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రభుపాల వారు చెప్పినట్లుగా ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకు యొక్క ప్రభావంచే ఈ స్థాయికి కూడా రాలేకపోతున్నారన్నమాట. రజస్తమో గుణాల యొక్క ప్రభావం వలన తపస్సు చేసే స్థితిలో కూడా లేరు. సో ఆ తపస్సు చేసే స్థితిలో లేనప్పుడు వాళ్ళు ఇంకా భక్తి కానీ లేకుంటే పూజలు, ఈ ఆరాధన ఇవన్నీ కూడా ఇంకా దానికంటే మించినవి అన్నమాట. సో ఈ వైదిక పద్ధతుల దృష్టిలో లేదా శాస్త్రాల కోణంలో ఆలోచించినట్లయితే ఈ దేవతారాధనకు కూడా వాళ్ళు సరైన నియమాలను ఏవి పాటించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రసన్నులవుతారు? కనీసం నియమాలన్నా పాటిస్తే వాళ్ళు ప్రసన్నులవుతారు. సో నియమాలు కూడా పాటించకుండా వాళ్ళు సంతృప్తి చెందుతారు అనుకోవడం మన మూర్ఖత్వం లేదా అజ్ఞానం అన్నమాట. సో ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయికి రావాలి అంటే కనీసం తపస్సు చేయాలి, యజ్ఞాచరణ చేయాలి, దానం చేయాలి. మళ్ళీ ఇవి కూడా ఎలా చేయాలి? వాళ్ళ పేరు కోసం లేకుంటే లాభం కోసం, ప్రతిష్ట కోసం కాదనమాట. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. సో అలా చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు? ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం వాళ్ళు అంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నా లేదా అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు అంటున్నారు మేము చంద్రలోకానికి వెళ్ళొస్తున్నాం అని అనేసి. సో ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అంటే వాళ్ళు పుణ్యకార్యాలు చేసి ఉండాలి. సో పుణ్యకార్యాలు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా దానము, యజ్ఞము, తపస్సు చేసి ఉండాలి. సో ఇవేవి ఆచరించకుండా ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు అని నేను చెప్తున్నారు. సో ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క కృప ద్వారా ఆయన స్వర్గలోకానికి వెళ్ళగలిగాడు ఈ శరీరంతో. సో ఆ దేవదేవుని కరుణ లేనట్లయితే ఇది సాధ్యపడదు. సో నేటి విజ్ఞాన శాస్త్రవేత్తలు అర్జునుని స్థాయికి చెందినవారు కారు కనుక ఉన్నత లోకములను చేరవలేని వారు చేయు ప్రస్తుత ప్రయత్నంలో నిక్కముగా వైఫల్యములని పొందగలవు అని అనేసి అంటున్నారు. సో యజ్ఞదాన తపోధనము లోపించినట్టు సాధారణ జీవులు భౌతిక దేహము సత్వరజస్తముల నుండి త్రిగుణములచే ప్రభావితమైనట్టుదైనను నేటి కారణం వలన జనులు మాత్రం దాదాపు రజస్తమగుణ చెందిన ప్రవర్తలై ఉన్నారు. సో అందరూ కూడా ఈ రజస్తమ గుణాల చేత ప్రభావితమై ఉన్నారు. ఇంకెక్కడ
ఈ యజ్ఞం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయాలు కానీ, రాజకీయ నాయకులు చెప్పేటువంటి విషయాలు చంద్రమండలానికి, చంద్రుని దగ్గరికి వెళ్ళొచ్చామని కూడా ఇవన్నీ కూడా వట్టి అబద్ధాలే అన్నమాట. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆ స్వర్గలోకాలలో ఉండేటువంటి వాళ్ళు అధిక బుద్ధిశాలురై అందరు ఉన్నతమగు సత్వగుణ స్థితిలో పుణ్యాత్ములై ఉన్నారు. వారి సత్వగుణము శుద్ధ సత్వమును చెందకపోయినను వారందరూ శ్రీకృష్ణుని భగవానుని భక్తులై అయ్యిందరు. అయినప్పటికీ భౌతిక జగము నుండి సాధ్యపడి శుభగుణములను అత్యధిక మొత్తంలో కలిగి ఉండి వారు దేవతలుగా పిలువబడ్డారు. సో ఆ విధంగా ఈ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ శుద్ధ సత్వగుణ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళే ఈ దేవతలందరూ అని అనేసి చెప్తున్నారు. సో మనం చేసేటువంటి యజ్ఞం కానివ్వండి, దానము కానివ్వండి, తపస్సు కానివ్వండి, ఇవి చేస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుగా ఇక్కడ చెప్పినట్లుగా ఈ నియమాలను ఆచరించాలి అన్నమాట. సో అలా నియమాలను ఆచరించకుండా మేము దానం చేస్తున్నాం, లేకుంటే మేము తపస్సు చేస్తున్నాం, లేదా మేము యజ్ఞం చేపిస్తున్నాం అంటే అది కన్సిడర్ చేయవద్దు. సో కాబట్టి మన ఈ ప్రభువారు ఇచ్చినటువంటి భాషణ ద్వారా అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకొని ఏం తెలుసుకోవచ్చు లేదా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, అతని యొక్క కరుణ ఉన్నట్లయితే అన్నీ కూడా పొందవచ్చు అని అనేసి అంటున్నారు. సో ఏ విధంగా అయితే ఇక్కడ అర్జునుడు తన ఈ శరీరంలోనే స్వర్గానికి వెళ్ళడమే కాకుండా ఆయన ఇంద్రుడి యొక్క ఆసనంలో కూర్చునేంత గౌరవం దక్కింది అన్నమాట. సో భక్తులకు ఆ విధంగా భగవంతుని యొక్క కృప ద్వారా అలాంటి స్థాయికి చేరుకోగలరు. సో ఈ విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి అన్నమాట. సో దేవతల ఆరాధన మరియు శ్రీకృష్ణుని యొక్క ఆరాధన అనేది దాని యొక్క ఎండ్ రిజల్ట్స్ ఏంటివి అని అనేసి, అండ్ భగవంతుని ఆరాధించాలన్నప్పుడు తప్పకుండా మనం ఈ యజ్ఞదాన తపస్సులను చేయాలి. సో దాంట్లో ముఖ్యంగా 4 నియమాలను పాటించాలి. సో ఈ 4 నియమాలను పాటించినంత వరకు మనం ప్రగతి సాధించట్లేదు అనుకోవాల్సింది. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమద్ భాగవతంకి జై. దేవతలు సత్వగుణ స్థితిలో పుణ్యాత్ములై ఉంటారంటున్నారు. అయితే వాళ్ళు శుద్ధ సత్వ స్థితిలో లేనప్పటికీ కూడా భగవంతుడి యొక్క భక్తులై ఉంటారు, సాధారణ భక్తులు ఉంటారు. అందువల్లనే వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళు శుద్ధ సత్వం పూర్తిగా లేదు. వారి సత్వగుణము శుద్ధ సత్వమునకు చెందకపోయినను వారందరూ శ్రీకృష్ణ భగవాన్ని భక్తులే అయ్యింది. కాబట్టి ప్యూర్ డివోటీస్ కాదు, కానీ డివోటీస్ ఎవరైతే పూర్తిగా శరణాగతి అయ్యి, అది స్వర్గలోకమైన భూలోకమైన ఏ లోకంలో అయినా సరే పూర్తిగా భగవంతుడికి శరణాగతి అయ్యి పూర్తిగా భక్తి చేస్తున్న వాళ్ళే వీళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళని శుద్ధ భక్తులు ఉంటారు. సో భక్తులు కావడం ఒకటి, శుద్ధ భక్తులు కావడం ఇంకొకటి. శుద్ధ భక్తులుగా అనేది అది ఇంకా హైయెస్ట్ కోసం చెప్పినట్టు అన్ని అభిలాషిత ఆయన ప్రసన్నం చేసుకోవడం తప్ప
అది ఫస్ట్ క్లారిటీ ఏంటంటే అసలు చంద్రమండలానికి పోనే లేదు వాళ్ళు. సో వాళ్ళు పోయి వచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు నేను అదే వీళ్ళంతా చేసేదంతా మోసం అన్నమాట. సో ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు అలాంటి ప్రదేశానికి వెళ్ళాలి అంటే నువ్వు ముందు యజ్ఞదాన తపస్సు చేసి ఉండాలి. అది చేయకుండా వాళ్ళు వెళ్ళలేదు ఖచ్చితంగా. సో ఎవరో వాళ్ళు ఇట్లా చెప్పి ఫోటోలు దింపేసి ఇట్లా పంపించేసి అక్కడికి చంద్రమండలానికి పోయి వచ్చిండ్రు అని చెప్పినంత మాత్రం మనకి అది కాదు ప్రమాణం. మనకి ప్రమాణం ఏంటిది? శ్రీమద్ భాగవతము, వేద శాస్త్రాలు అన్నమాట. అర్జునుడు పోయించాడు కదా ఇదే శరీరంలో. నారదముని పోతున్నాడు. నారదముని ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. అరే నువ్వు గాలిని చూస్తున్నావా? గాలిని చూడకుండా గాలి ఉందని నమ్ముతున్నావు కదా. అట్లా అంటే నీకు ప్రూఫ్ అంటే ఇప్పుడు జరిగితేనే నువ్వు ఉన్న 10 సంవత్సరాలలో జరిగితేనే అది ప్రూఫా? దాన్ని ఇట్లా చెప్పారు. మనకి అన్ని ఏ విధంగా మనము మన జ్ఞానంతో తెలుసుకోలేమో శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం. ఉదాహరణకి పిల్లవాడు తన తండ్రి ఎవరు అనేది ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేడు ఆ స్థాయిలో. కానీ ఒక ప్రమాణం ఉంది, ఒక తల్లి చెప్తే చాలు, ఈయన నీ తండ్రి అంటే దాని తిరుగులేదు. అట్లనే మనకి స్వర్గం ఉంది, అందులో స్వర్గానికి వెళ్ళాడు అర్జునుడు అని ఇట్లా ఇవన్నీ ఏదైతే 14 లోకాల గురించి వైకుంఠం గురించి శాస్త్రం చెప్తుంది. వేదమాత ప్రమాణం ఏంటి? మనకి శాస్త్ర ప్రమాణం. సో కాబట్టి శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తే క్లారిఫికేషన్ పడుతుంది. ప్లస్ ఆ శాస్త్రం మళ్ళీ ఏం చెప్తుంది? దాన్ని రియలైజ్ కావాలంటే బై ఛాన్స్ అది కూడా ఈ లోకంలో ఉంది, ఈ జన్మలో కూడా రియలైజ్ కావాలంటే దానికి అర్హత సాధించుకో. అంటే నీకు కృష్ణుడు రివీల్ చేస్తే అట్లా సూర్యుడు దీన్ని రివీల్ చేస్తే నువ్వు నీ కళ్ళు చూడగలవు, స్వయంగా చూడలేదు. సో అట్లా నీకు శుద్ధ భక్తులు అయితే నువ్వు అనుభవించగలుగుతావు. నారదుని ఆది భక్తులు చూడగలుగుతావు. భగవంతుడిని విగ్రహ రూపంలో కూడా చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు. ఈవెన్ దేవతే కాదు, సాక్షాత్తు కృష్ణుడు కూడా రెసెప్టివేట్ అవుతాడు. మనకి దానికి ఎగ్జాంపుల్స్ జగన్నాథ్పురిలో కానీ సాక్షి గోపాల్ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. వరదరాజు మాట్లాడతాడు ఒక స్టోరీ, కాంచీపూర్ అనే ఆ విగ్రహం మాట్లాడు. సో కాబట్టి సాక్షాత్తు విగ్రహంలో ఉన్న భగవంతుడు మాట్లాడతాడు. శుద్ధ భక్తులైన నారదుని ఆదులు కూడా ప్రసన్నులయ్యి రివీల్ అవుతారు మనకు అర్హత ఉంటే. సో తల్లి ఏంటి? కరుణతోటి పిల్లవాడికి చెప్పింది. అట్లనే ఈ శాస్త్రం అనేది మన మీద కరుణ, భగవంతుడు ఇచ్చినటువంటి పరమ కరుణ. ఆ కరుణ ద్వారా జస్ట్ నేను బ్లైండ్గా పట్టుకున్నాను. భాగవతాన్ని ఎట్లయితే అంధకారంలో టార్చ్ చేసుకుంటే తెలిసిపోతుందో అట్లే భాగవతం అనేది కలియుగానికి భగవంతుడు పరంపర ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత టార్చ్ లైట్ అంటే ఈ దివ్య జ్ఞానాన్ని ఎవరైతే చూస్తారో, ఈ విధంగా జ్ఞానం చెప్పి చూస్తూ నువ్వు భగవంతుని చూడగలుగుతావు. అదంతా కూడా అర్థమవుతుంది. ఎట్లయితే మనం తింటే ఆఖరికి పోయిందాన్ని వేరే వాడి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం. భాగవతం చదవండి, శ్రవణం చేయండి, నీకే తెలుసు అనుకుంటాను కూడా ఇది ఎవరైనా చెప్పలేకపోవచ్చు. కానీ ఆఖరి పోయిందాన్ని నువ్వు చెప్పవు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం. ఫీల్ నామం చేస్తున్నాం, విల్ ఫీల్ కృష్ణాస్ ప్రెజెన్స్. లేకపోతే ఎందుకు పిచ్చుకన్నా పిచ్చ చేస్తుంటారు అంతే కదా. అంటే మనం ఒక్కరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుపాదులు పిచ్చలు చేయించారు. చైతన్య మహాప్రభు ఒక అమెరికా వస్తుంది కాదు, జంతువులు కూడా నాట్యం చేయించారు. కాబట్టి ఇంకా మన యొక్క అర్హతను బట్టి వీళ్ళు అది కదా. భాగవతం తీసుకోండి, చదవండి, ఎందుకు మనం ఎంత చెప్తున్నాం? భాగవతాన్ని పురాణాల యొక్క సారాంశంలో చూడడం శ్రీమద్ భాగవతం. ఇది అమల పురాణం. పురాణంలో మళ్ళీ అంటే సత్వరలో తమోగుణాల విరుద్ధం ఉండాలి. కానీ భాగవతంలో శ్రీమద్ భాగవతంలో అమల పురాణం అంటే ఫైనల్గా రాశాడు వ్యాసదేవుడు. నాకు చెప్తే
నువ్వు చేసిన తప్పు ఏంటంటే ఆల్రెడీ జీవుడికి భోగ ప్రవృత్తి ఉంది, వాడు భోగించడానికి గమ్ముతో ఉన్నాడు, వాడిని కాస్త ఎంకరేజ్ చేసిన సపోర్ట్ చేసిన వాళ్ళు దానికి బయటపడారు. కాబట్టి ఈ విష్ణువు దగ్గరికి కవులు అదే చెప్పారు, దేవతలను ఆరాధిస్తే కోరికలతో వాడు ఆ కోరిక తీర్చుకుంటలేము కానీ హృదయం శుద్ధి కాదు, పవిత్రత కాదు. కానీ అదే కోరికతోనే సరే భగవంతుడి దగ్గరికి వస్తే నీకు కోరిక అర్హత ఉంటే కోరిక తీరుతుంది, మరియు ఈ హృదయం కూడా పవిత్రమని భగవంతుడు గురువులు ఆ విధంగా వెళ్ళింది కదా. నాకు నా తండ్రి కన్నా గొప్ప రాజ్యం, నా తాత కన్నా గొప్ప రాజ్యం కావాలి, కోరికతో పోయింది. తర్వాత భగవంతుడు సాక్షాత్తు చూసిన తర్వాత అరే నేను చిలకెండు కోసం ట్రై చేసినాను, డైమండ్ లాంటి నాకేం కోరిక లేవండి, తమ భక్తి సేవ ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యం అని కానీ కూడా భగవంతుడు ఆయనకి రాజ్యం ఇచ్చింది, మళ్ళీ వైకుంఠంతో సమానమైన గోలోకాన్ని ఇచ్చింది. చాలా భగవంతుని ఆరాధన వల్ల గొప్పతనం ఏంటంటే లాభం ఏంటంటే మన హృదయం పవిత్రమై ఆయన యొక్క క్షణామృతాన్ని ఇస్తారు. అప్పుడు ప్రభు చెప్పిన అల్టిమేట్ గోల్ ఏమన్నారు, ఈ శరీరము అంటే ఆత్మ ఏం చేయాలి, భగవద్ధామాన్ని చేర్చుకోగలగాలి మానవ శరీరం. అది సాధ్యమవుతుంది. అది ఏ ఇతర ప్రాసెస్ ద్వారా సాధ్యపడి శుద్ధ భక్తి ద్వారా భక్తి ద్వారా సాధ్యం భాగవతం మనం గంట బలంగా లేదు. సో ఆ విధంగా శ్రీమద్ భాగవతం స్వీకరిస్తే మీరు స్వీకరించుకోండి. శ్రీమద్ మనకి భాగవతం ఇవి ఇంకా మనకి దీని మీద విశ్వాసం కలగట్లేదు అంటే ఇంకా మనలో కామక్రోధ లోపం మత్సరాలు ఉన్నాయనండి. మన హృదయం ఇంకా పవిత్రీకరించబడుతుంది. సో ఎప్పుడైతే మన హృదయం పవిత్రీకరించబడుతుందో ఈ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. దీనిపైన ఎలాంటి అనుమానం ఉండదు ఇక్కడ చెప్పిన విషయాలు. ప్లస్ ఇక్కడ ప్రపంచంలో జరిగే విషయాలు శాస్త్రం యొక్క కోణంలో చూసినట్లయితే వీళ్ళు అంతా కూడా కరెక్ట్ కాదు అని అనేది అర్థమైంది. ఎందుకు వాళ్ళు కరెక్ట్ కాదు అంటే ఇక్కడ చెప్పారు రజస్తమో గుణాల యొక్క అట్లాంటి వాళ్ళు ఇది అక్కడికి పోలేదు అన్నది. సో అందుకనే మన హృదయం అనేది క్లీన్ కావాలి. ఇదేదో ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి చదివినట్టు కాదు. స్కూల్కి పోయి 1వ తరగతి తర్వాత వాడికి 40 మార్కులు రాగానే పాస్ అయిపోయేసి 2వ తరగతి పోయినట్టు కాదు. ఇది మనం ఎంతగా చదువుతున్నట్టుంటే మన హృదయం క్లీన్ అవుతుంది. అప్పుడు మనం ఇందులో ఉన్న విషయాలన్నీ యథార్థంగా ఇది నిజము అనేసి అంగీకరిస్తాం అన్నమాట. శ్రీమద్ భాగవతం